అసలు ఎట్లా ఆడుతున్నా నా బాలే ఎట్లా ఎత్తుడు అర్థమైతే ఇట్లా కొట్టలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము వచ్చేసాం బాక్స్ క్రికెట్లోకి. ఈ రోజు మేము 3 రకాలుగా క్రికెట్ అయితే ఆడబోతున్నాం. అవేంటి, ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. చాలా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఆడబోతున్న ఈ గేమ్లో ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. దారా డాంగిలి అంగు ఎవరా మీకు ఎవరు కూర ఎవరు నాకు ఎవరు ఎవరు ఓకే. ఇందులో డింప్యాడ్ వచ్చేసి ఫస్ట్, మన శేఖర్ వచ్చేసి సెకండ్, కూరగాడు థర్డ్, వీడు ఫోర్త్, నేను లాస్ట్. నేను ఫోర్త్. నువ్వు ఫోర్త్ ఆరా? అట్లనే ఉంటది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. అరే నువ్వు బ్యాటింగ్ పట్టు, బౌలింగ్ చేస్తావు. ఎవడేస్తారు లాస్ట్ ఓవర్లో? నేనే. ఈ గేమ్ కోసం మేము ఒక కొత్త బాల్ అయితే కొనుక్కొచ్చినాం. వెరైటీగా డబ్బాలు వచ్చి తీసుకొని, డబ్బాలు వచ్చే బాల్ నేను ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. ఒరే బాగా బరువుందిరా బాలు, ఏలు ఇరుగుతుంది స్పీడ్ కొడితే. డింపిగా జాగ్రత్త, అసలే గాడ్లు ఏం తెచ్చుకోలేదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనం ఆడబోతున్న 3 టైప్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్రికెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టైప్లో అందరం ఆడుతాం, చేంజ్ చేసుకుంటా. దీంట్లో వచ్చేసి కండిషన్ ఏంటిది అంటే, మీకు ఎండింగ్లో ఈ విధంగా స్టేట్ కనబడుతుంది కదా, ఓన్లీ ఇదే స్కోర్ అనమాట. అరే కిందికి పోయి తాకితే 4, డైరెక్ట్ తాకితే 6. అందరం ఇవే అద్దాలు పెట్టుకుని ఆడుతున్నాం. బ్యాటర్ గాడు, బౌలర్ గాడు, ఫీల్డర్ గాడు అందరు ఇవే అద్దాలు పెట్టుకుంటారు. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కరికి 6 బాళ్ళు. ఒకవేళ ఈ 6 బాళ్ళలో వాడు అవుట్ అయితే అవుటే, ఒకటే వికెట్ ఓవర్కి. చలో మళ్ళీ నెక్స్ట్ టైప్లో మళ్ళీ ఇంకొక వికెట్. ఎట్లా ఘోరంగా ఉన్నది. గిన్నె అడిగిడిగో ఎన్నో కనబడుతుంది. రెడీ. వైడ్ ఫస్ట్ బాలే వైడ్ వేసిండు. విజయవంతంగా 6 బాల్ ఒక 4 కొట్టిండు మంచిగానే. సెకండ్ ఒకటి శేఖర్, ఎన్ని కొడతావు? అయితే మనం చూసినట్టుగా అనిపించలేదు. కనబడతలేరా? కనబడుతుంది, ఇట్లా పెట్టుకుంటే కనబడుతుంది, కానీ బాల్ వచ్చేసరికి ఆగిపోతున్నాం ఘోరంగా. లెఫ్ట్ హ్యాండ్ ఏంద్రా వెరైటీగా? నాకు 6 రైట్. బోల్డ్ అయితే అవుటే. 1 బాల్ అవుట్ అయితే అవుటేరా. డింపి వేసేయి. 2 బాల్స్. అరే పట్రా అడ్డం పట్టు. 2 runs. 2 runs? 4 రా. 4 runs ఎట్లా తాకిందా? నేను అది దూరంలో నేను రన్స్ వేసిన. రన్లు వేసినావా? ఉరికిన మారు నువ్వు కనవాలేగా. ఉరికినా ఏమో ఉరికినా 2 సార్లు డెడ్ సీట్ వచ్చిన. కూరగాయల స్కోర్ 4, డింపియా స్కోర్ కూడా 4. అరే
డిప్యాడ్ వైడ్ లేదు, ఒక్క వైడ్ పోలేదు. పోయినాయారా? వీన్ స్కోర్ 4 వాన్ స్కోర్ 4 తాడోర్రా. వీడు చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు అసలు. బ్యాట్ తాకదు తప్ప అది అనిపిస్తలేదు అసలు. ఎట్లా ఆడుతుర్రు అన్న బాలే ఎట్లా ఎత్తుడు అర్థమవుతలే. గిట్లా కొట్టలేదు. ఇక నువ్వు ఏడు చెప్పలే గీడున్నావు. ఇక నువ్వు గీడున్నావు. ఆగో కొలుసుకొని నన్ను. వికెట్లో కొట్టుకుంటే అవుటే. అందుకే కొలుసుకుంటున్నా నేను ముందు జాగ్రత్తగా. రెడీ 1 బాల్. Dragged on. Excellent. ఫస్ట్ బోల్డ్ ఫస్ట్ వికెట్ ఏమన్నా మస్తు అయినరా అసలు ఈ అద్దాలు పెట్టుకుంటే అసలు ఎటు పోతుందో బాగా కనిపించలేదు. ఇట్లా పైకైనా వచ్చినట్టు అయింది. నీకు ఇట్లా అన్నా వికెట్ పోయింది. కాదు వీళ్ళు వేయలే కరెక్ట్ వికెట్ కి. ఇప్పుడు నేనెత్తా వికెట్ కి. నీకే ఇటు నువ్వు అవుట్ అయినా అని మాత్రం నాకు స్పీడ్ అయ్యకు. అవుట్ అయ్యి ఫస్ట్ బాల్ అవుట్ అయింది నేను ఒప్పుకోను. లేదు లేదు మళ్ళీ మొత్తానికి అది వికెట్ల కట్టముంటా. వైడ్ వైడ్ కాదు బ్యాట్ థర్డ్ బాల్ మరి 2వ బాల్ పడ్డాయి. అరే ఎటు కొడుతున్నారా కూర కనబడుతున్నా అన్న నిజంగా. అబ్బా రే జర్రైతే ఆగరా. ఈ బాల్ ఎట్లా అన్నా చేసి 6 కొడతా. ఏడున్నర ఇంకా వస్తలేవు. 6 బాల్ ఆడి కూర 6 బాల్ ఆడిని 1 బాల్ దాకా. శేఖర్ గాంధీ డింపి గాంధీ 4 రన్లు. వాళ్ళు మంచిగా సేఫ్లు ఉన్నారు ఇప్పటికైతే. ఏంది 0 అంటే దాళ్ళు ఉన్నారు. ఒకవేళ నేను కొడితే సేఫ్లు అయితే, లేకపోతే వీళ్ళతో ఉంటా. కోర్రా రే ఎట్లా ఆడనో చూపిస్తా. రే కూర నీకు కావాలంటే క్యాచ్ లేపుతా కానీ బోల్డ్ అయితే ఏకు. చేతుడే అన్న ఎత్తురా. ఫస్ట్ బాల్ ఫోర్. ఫస్ట్ బాలే 4 పోయింది. ఇగో ఎత్తురా సెకండ్ బాల్. థర్డ్ బాల్ రన్ను తీసుకుంటే రన్ అవుట్ ఆడ కొట్టిన అవుట్ అవుట్. మరి ఆయన సింగిల్ నువ్వు సింగిల్ తీసుకున్నావా? అవుట్ అవుట్ అవుట్. 4 అయింది. 4 బాల్ దొరికింది. నువ్వు రన్ తీద్దామని వచ్చినావు. అవుటే మరి రన్ తీద్దామంటే కౌంట్ అయ్యాము. రన్లు లేనే లేకపోయినా ఎందుకు ఉరుకొస్తా చెప్పింది. మరి ఎందుకు ఉరుకొచ్చినావు? బాల్ ఇద్దామని ఉరుకొచ్చినా. అవుటే అవుటే. ఓన్లీ 4 ఫస్ట్ రౌండ్ లా ఉరకపోతే బోల్డ్ సరే లాబాల్ లాబాల్ స్కోరే లేకపోయి స్కోర్ లేదు అవుట్ ఎట్లా ఉంటది. లాబాల్
అన్న ఎత్తురా బయట లేదు కాళ్ళు లేపిన ఇట్లా పోయింది. సో మొత్తానికి అయితే ఫస్ట్ రౌండ్ లో స్కోర్స్ వచ్చేసి 4-4-4. ఈ జింగిడిగాలు బాగా వస్తుంది కానీ వీళ్ళది ఇప్పటికైతే 0. ఇప్పుడు వచ్చేసి సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో బాగా అన్యాయం అయిపోయిందని చెప్పి డాంగ్లీ గారు బాగా నర్వస్ అయ్యిండు. సెకండ్ రౌండ్ ఎంతగానో కొడతా చూస్తా. ఇప్పుడు నీ మేధాశక్తికి నీ కండబలానికి రెండింటికి అదేంటిది టెస్ట్ అన్నమాట. ఎందుకంటే మీకు ఇక్కడ స్టేట్ లో బ్లాక్ అనిపిస్తుంది కదా, ఈ స్టేట్ లోనే ఉంటుంది ఓన్లీ స్కోర్. ఈ స్టేట్ లో మీరు చూసినట్టయితే 6 బ్లాక్స్ కనిపిస్తున్నాయి కావచ్చు. పైన 3 కింద 3, కింది పెద్దగా ఉన్నాయి పైన చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క స్కోర్ అయితే ఉంటుంది. ఈ కింది బాక్స్ మొత్తానికి 0 స్కోర్ ఇలా తాకితే, ఒకవేళ పైన బాక్స్ తాకింది అనుకో స్కోర్ 3. అలాగే మిడిల్ బ్లాక్స్ మనం చూసుకున్నట్టయితే మిడిల్ బ్లాక్ పెద్ద ఉంది కదా, ఈ మధ్యలో వచ్చేసి మొత్తం అవుట్ ఇలా తాకితే, ఒకవేళ మీద తాకింది అనుకో 4 స్కోర్. ఓకేనారా? ఇప్పుడు ఈ రౌండ్ లో ఏ రకమైన అవుట్లు ఉన్నాయంటే బోల్డ్ ఉంది, క్యాచ్ అవుట్ ఉంది, ఇది బాక్స్ అవుట్ ఉంది. లాస్ట్ బ్లాక్ లో మనం చూసినట్టయితే ఈ కింది బ్లాక్ వచ్చేసి స్కోర్ 1 ఇలా తాకితే, మీ దానిలో తాకితే 6. ప్లాన్ చేశారు అసలు కొట్టలేకుండా స్కోర్. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కొట్టిరు, ముగ్గురు 4 కొట్టిరు. మన ఇద్దరం ఇప్పుడు కొట్టరా 6 ఉంది కదా అన్న కాదు. ఇప్పుడు గీడ తాకితే ఇడ తాకితే అవుటే, ఆడ తాకితే నో స్కోర్. నో స్కోర్ మరి అంతే. మరి అవుట్ ఇస్తారు ఎందుకంటే అవుట్ ఇవ్వమంట. కరెక్ట్ అడిగింది ఏదేమన్నా. ఈ మధ్యలో స్టంబాలో తాకితే నో స్కోర్. ఓకేనా? ఇప్పుడు ఎంత దమ్ ఉందో అన్ని 6లు కొట్టుకోర్రి. ఇప్పుడు మమ్మల్ని దాటేని మీకు ఒక మంచి ఛాన్స్. మాకు అందరికి 4-4 స్కోర్ ఉంది, మీ ఇద్దరు 0 ఉంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. పోరా డింపి పట్టుకో బౌలింగ్. ఇప్పుడు అద్దాల్లో ఏం లేవు, ఫ్రీగానే ఆడుతున్నాం. ఎవడెంత ఆడతాడో అంతే. ఇప్పుడు ఏ బాయ్స్ రూల్ చెప్పుడు మర్చిపోయినా, డైరెక్ట్ పోయి తాకితేనే ఇవి కౌంట్, కిందికి వెళ్ళి పోయి తాకితే నాట్ కౌంట్. అవుట్ దాన్ని కూడా కిందికి వెళ్ళి పోయి తాకితే నాట్ అవుట్, డైరెక్ట్ తాకితేనే అవుట్. అది దేనికైనా మళ్ళీ ఈ సైడ్ దాకా తాకినా నో స్కోర్. ఓకే, ఓన్లీ స్ట్రేట్ గా దానికే తాకాలి, మీద తాకినా నో స్కోరే. నేను మా కూడా అందరికంటే జర ఎక్కువ ట్రై చేయడానికి, బట్ బౌలింగ్ చేస్తే బౌలింగ్ నాకు నన్ను ఎత్తుడు ఇక కొట్టలేను, ఎందుకంటే మంచిగా ఎత్తా. ఏమైంది గులిగా గులుతున్నావు? నువ్వు ఉన్నావుగా నాకు బౌలింగ్ చేయడానికి. నేను తప్ప వెరైటీ సెలెక్ట్ చేసుకో. ఆయనకి నీ బౌలింగ్ నేనేస్తా. మరి నువ్వు ఎవరికి ఎత్తారా? కూరగాయకి నేను ఎత్తా. వాడు భయపడుతుంది మరి. ఏ గట్ల ఏం లేదురా, ఎవరికి వచ్చింది అందే. నువ్వు ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా నేనే ఎత్తా. సరే కొట్టు. ఇలా భయపడదు ఎట్లా? నో స్కోర్, నో స్కోర్. సైడ్ తాకింది. అరే డైరెక్ట్ ఓన్లీ. కూరా నో స్కోర్. అన్ని కట్టే పోతున్నాయి. లా 2 రే డింపే జా ఒకటే ఓవర్గా నో స్కోర్. అన్ని అటే పోతున్నాయి. దండడాకర 0 స్కోర్. అద్దాలు లేవు, ఏం లేవు. ఏమైందిరా? ఏమో పో బౌలింగ్ నీదే. శేఖర్ గారు లెఫ్ట్ హ్యాండ్, వాడి తగ్గట్టు 6 ఇట్ ఉన్నది. మరి వాడు ఏం చేస్తాడో ఏమో. నువ్వు పట్టేదే లెఫ్ట్ హ్యాండ్, ఎందుకు అంతగానం పోయి పట్టుకో. ఓ బౌలింగ్ 1 బాల్. అటు చూసిండు, ఇటో తిరుగుతుడు. 2 బాల్ అవుట్. గడవ మూల కూర్చోపోయి ఒకసారి ఒక్క బాల్ బౌలింగ్. ఈ జపాన్ ఏమో చెడమురుతుండే, 4-5 6 కొడతా అనుకుంటుండేమో. బోల్డ్ గా ఆడరు ఈడు కూడా. బాలేదు. ఫస్ట్ ఓవర్ అవుట్ అయినా కదా, ఇప్పుడు అవుట్ అయితే తీయకూరి. ఓకేనా? సరే అవుట్ అయినా చూద్దాం. క్యాచ్ లేపు, క్యాచ్ అవుట్ కదా. ఇప్పుడు జర అవుట్ అయితే తీయకూరి అంటున్నా, ఎందుకంటే డాంగ్లీ క్యాచ్ లేపు, క్యాచ్ పట్టినాక చూద్దాం. ఏ వద్దు. రెడీ. ఓ 2 బాల్స్.
టెంప్టింగ్ బాల్స్ ఎత్తుండే, అందుకే టెంప్టింగ్ ముందే ఊపుతున్నా బాల్ రాకముందే అట్లా. అవుట్ డైరెక్ట్ తాకింది అవుట్. అరే నెక్స్ట్ అవుట్ రాకురా 3 కొడదాం అనుకున్నా, ఏమైంది ప్రతిసారి అవుట్ అవుతా. 3వ దానికి కొడదాం అనుకున్నా, ఇట్లా అన్నా టెంప్ట్ ఇట్లా అవుట్ అవుతారని కావాలని వీళ్ళు స్కెచ్ చేసి పెట్టిరు, నాకు అర్థమైంది ఇది. నువ్వు ఒక్కసారి 6 బాల్ ఆడవారుగా. మనం ఇట్టర్ సంపడే ట్రయల్ ఆల్ రియల్ ఇస్రేస్ లేదు ఒప్పుకోరు మళ్ళీ ఏమన్నా ఇప్పటి నుంచి మళ్ళీ మంచిగా మంచిగా ఇసురెత్తురు మొత్తం. 1 బాల్ బాల్ కావంటే మెల్లగైతారు ఇప్పటి నుంచి. అన్నా గిట్లా వచ్చిందే బాలు, స్టెప్ పట్టదుగా, టప్పేడా డైరెక్ట్ వచ్చింది అడుగు. ఫుల్ టాస్ అట అది. ఉరుకో స్పీడ్ అయ్యకుడు ఒప్పుకోలేను. నిలబడేరా ఉరికొచ్చేసి నో స్కోర్. డైరెక్ట్ తాకితేనే స్కోర్, కిందికి వెళ్ళిపోతే నో స్కోర్. నో స్కోర్. 4 balls completed. lot 2. ఒరే నీ స్కోర్ 0 రే. లాస్ట్ బాల్ అంతే. అదే 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 నెక్స్ట్ రౌండ్ లో మొత్తం ఉరుకుడే ఉంటుంది, సింగిల్ నెక్స్ట్ రౌండ్ లా. 9 అన్నా ఇడిచిపెట్టు జరా అన్నా, 9 అన్నా ఇడిచిపెట్టు. సరే కింద తాకితే ఒకటే రన్ను. నో స్కోర్. ప్రతి బాల్ తాకిచ్చిన వాళ్ళు 0 అన్నా నాకు 0 అన్నట్టు పడుతుంది. ఏం లాభం రా, వాడు కొట్టాను అవుట్ అయ్యాడు. అన్నా నేను ప్రతి బాల్ తాకిచ్చిన అన్న, దేనికి లాభం? అదేం చేద్దాం మీద తాకుతుంది. పవర్ హిటర్ మంచిగా ఉన్నాడు, గ్రౌండ్ లో మంచిగా ఆడతాడుగా వచ్చాడు, కష్టం అయిపోతుంది. కన్సిస్టెంట్ అటే కొట్టాలంటే కొట్టలేదు దీనికి. ఇప్పటికి వచ్చేసి స్కోర్స్ డింపి గాంధీ 4, శేఖర్ గాంధీ 4. ఈ రౌండ్ లో ఎవరికి స్కోర్ రాలి ఇప్పటి వరకు. డాంగ్లీ గారు ఒక్కడు కొట్టే అవుట్ అయ్యాడు పెట్టిందని, కానీ వీళ్ళు ఎవరు కొట్టలేకపోయారు అటు సైడ్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ నా స్కోర్ కూడా 4. చూద్దాం 1 రన్ 2 రన్లు అని వస్తాయేమో. రెడీ అన్న, ఓకే నో స్కోర్. బ్యాట్ సరిగా లేదు మేము చెప్పాలంటే. అట్లా కూడా కాదురా, మీకు కూడా అట్నే ఆడతలేదేమో, జారిపోతుంది కదా ఇది. తాకి అటే పోతుంది, మనము అనుకునేది కొట్టలేదు అది. ఫస్ట్ క్యాచ్ అవుట్ విజయవంతంగా. ఫస్ట్ టైం నేను క్యాచ్ అవుట్ అయినా, వీడు ఫస్ట్ టైం దాన్ని కొట్టుకుని అవుట్ అయ్యాడు. వీడు ఇద్దరు బోల్డ్ అవుట్ అయ్యారు, గమ్మత్ అవుట్ అవుతారు అంతా. 2వ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో ఫర్ 3rd రౌండ్. ఇప్పుడు ఏడ స్కోర్ లేదు, ఎక్కడ కొట్టినా స్కోర్ లేదు. ఇప్పుడు ఓన్లీ సింగిల్స్. ఒక్కొక్కరికి 6 బాళ్ళు ఉంటాయి, ఆనిచ్చుకొని ఉరుకుడే. రన్అట్ అయితే రన్అవుటే, క్యాచ్ అవుట్ అయితే క్యాచ్ అవుటే. స్కోర్ సెటిల్ లేవు. స్కోర్లు ఎక్కడి నుంచి అంటే ఇగో ఈ స్తంభం ఉంది, అక్కడి నుంచి 4వది, ఈ 4వ స్తంభం, ఆ 4వ స్తంభం. ఇది దాటాలి, ఇగో ఇట్లా బాల్ దాటినా కూరకాలి. దాటినాకనే స్కోరు. నువ్వు గిన్నె ఆనిచ్చుకొని పోతా లేదు. మనకి ఇట్లా వేసినప్పుడు ఉరుకుతుంది వాటి. ఒకవేళ స్తంభానికి దాకా ఇటే ఉరుకొస్తుంది, మళ్ళీ నో స్కోరే. మన క్యాచ్ ఇట్లా స్టప్ కేసు పట్టి ఇక్కడ నూకుతా అలా ఇట్లా పట్టి అటు నూకుతా నేను. మళ్ళీ వాడు ఎడిదికి రన్నింగ్ ఇస్తుండో అడిదికే అవుట్ కొట్టాలి. ఎడిదికి కూర్కొచ్చేటప్పుడు ఎడిదికే కొట్టాలి, అడిదికి కూర్కొచ్చేటప్పుడు అటే కొట్టాలి. ఓకేనా? పట్టు రెడీ అందిస్తావు ఇక. 3rd రౌండ్ గైస్. ఇప్పటికి వచ్చేసి స్కోర్స్ డింపి గాంధీ 4, శేఖర్ గాంధీ 4, కూర గాంధీ 0, 1, 0, 4. వాళ్ళకి ఎన్ని సింగిల్ తీసుకుంటే అంత సేఫ్. లేకపోతే వీళ్ళిద్దరు లాస్ట్ కు వీళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఓవర్త్రోల్ అరే డింపే తాకలేనికి ఉరకచ్చు మళ్ళా. కొట్రా 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 డాగ్లీ, కొట్రా కొట్రా కొట్రా. అమ్మో 2 బాల్లో 1 రన్ తీసి డింపే అటు. నో స్కోర్. 3 balls completed. డింపియన్ స్కోర్ ఆఫ్ 5. పట్రా పట్రా డాంగ్లీ. లాటువా ఉరుకురా ఉరుకురా. సింగిల్ కొట్రా కొట్రా డాంగ్లీ కొట్రా. డింపియన్ స్కోర్ లాస్ట్ బాల్ 7.
డింపియాడ్ వచ్చేసి అవుట్ 1 స్కోర్ వచ్చేసి 6. ఇప్పటి వరకు టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ శేఖర్ గారు ఏం చేస్తాడు ఇక డాంగిల్ నీదిరా బౌలింగ్ ఇస్తారు. ఇవరి దాకా మేము బ్యాటింగ్ బట్టి బౌలింగ్ చేసినాం, ఇప్పుడు వచ్చేసి బౌలింగ్ వేసి బ్యాటింగ్ పడుతున్నారు. మా వాళ్ళు చేంజ్ అయింది. బోల్ అరే బోల్డ్ మిస్ రా పట్టే పడ్డది. రెండు సార్లు బోల్డ్ అయింటాడు. అరే బోల్డ్ వాడు బ్యాట్ ఇడిసే పెట్టేట్టున్నాడు. పట్రా పట్రా రెండు తిస్తారా కొట్రా కూర కొట్రా ఉరుకుతున్నా అడుగొట్టు 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 అడుగొట్రా. పెట్టిండ్రా పెట్టిండు పెట్టిండు అయినా 4 ఇది ఆడలే దాటలే దాటిందిరా దాటలే గాస్టమ్మం రా 4వ గది గది 4వది స్కోరేరా స్కోరేరా ఇటుకోటు ఇటుకోటు. లాస్ట్ బాల్ 2 రా ఎటైతే ఆడేది 2 రా డాంగ్లీ గాడు ఫస్ట్ 2 రౌండ్లలో ఏం కొట్టలే కానీ లాస్ట్ రౌండ్ లో 5 రన్లు తీసిండాడు. దమ్మట్టిండాడు అంటే వీడు ఆనించుకుంటే సింగిల్ ఉరికే బ్యాచ్ గాడు కొడతా కొడతా అది లేకపోతే 6 కూరా. ఇప్పుడు నువ్వు ఒకవేళ 4 రన్లు కొట్టి 5 రన్లు కొడితే నువ్వు సేఫ్ నా మీదికి పోతావు. నేను 4 కదా అచ్చా నేను దాటేసి వీడు మీదికి వచ్చిండు. మీరిద్దరు అయ్యారు ఇప్పుడు మళ్ళా. ఏరా ఏరా డాంగ్లీ కొట్రా కొట్రా కొట్రా. అరే ఎన్ని కొట్టాలి ఇంకా 3 బాల్ 4 రన్లు తీయాలి. డాంగ్లీ గారు 2కి మంచిగా పని చేసిండ్రాడు. అవుట్ అయినా సరే అనుకున్నాడు రిస్క్ తీసుకున్నాడు. అటే అటే ఈ 2 బాల్ 4 రన్లు తీయాలి. తేరా 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 డాంగ్లీ తేరా అటు అడుగొట్టు అడుగొట్టు. అరే ఓతలేరా ఓతలేరా కొట్రా కొట్రా ఇది కొట్టు ఆనా ఆనా బానా బానా ఆప్ 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 ఆపు 1 బాల్ 1 రన్ తీస్తే సేఫ్. ఇద్దరు 4 రన్లలో ఉన్నారు ఇప్పుడు. చూసి ఆడితే అయిపో నేను. ఇది ఒక బాల్ ఒకటి ఎక్కువ తీసుకున్నా నేను గెలుస్తాడు. వాడు ఎప్పుడో వెనకడ 4 కొట్టిండు మంది అదే 4 ఉన్నది. వీడు ఇప్పుడు ఫ్రెష్గా 4 కొట్టిండు వీళ్ళు ఇదే 4 ఉన్నది. డింపియాడ్ వచ్చేసి ఇప్పుడు టాప్ 6 రన్స్. మన తర్వాత డాంగ్లీ గారు 5 రన్స్ తీసిండు లాస్ట్ రన్లో. ఇప్పుడు వచ్చేసి నేను ఒకవేళ నేను 1 రన్ తీసిన సేఫ్. డింపియాడ్ బౌలింగ్ ఎప్పుడు పట్టలే మరి నేను. ఓకే ఎత్తున ఫస్ట్ బాల్ గిదేందా గదేంద్రా నోబ్ ఏ నోబ్ ఇచ్చినప్పుడు నేను కొట్టిండిగా గిట్లా కొట్టినా. సెకండ్ బాల్ లేపుతాడు 6 ఆడు. అబ్బో చాలు సేఫ్ ఇప్పటికైతే. స్కోర్ ఆఫ్ 5. ఇంకా 4 బాల్ ఉన్నాయి. ఎంజాయ్. వచ్చిడు 6 7 దాంట్లే దాంట్లే యా యా ఫస్ట్ ఓన్ ద మ్యాచ్. టాప్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ వచ్చి కూరగాడు చిన్న కూరగాడు శేఖర్. యా దీంట్లో విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి 500 రూపీస్. నాది నేనే ఫోన్పే చేసుకుంటా. లూజర్ వచ్చేసి పేపర్ రా
యాక్చువల్గా మేము ఎవడన్నా ఒకడే ఓడిపోతాడు కదా అని చెప్పేసి ఒకటే జోలో చీప్ తెచ్చినాం. ఇట్లా ఇద్దరు ఓడిపోతారని తెలుసుకుంటే 2 జోలో చీపులు తెద్దుంటే ఇప్పుడు ఉన్న ఒకదాన్ని సరిపెట్టి చెరిసా తినబెడతాం. సో చాలా మంది జోలో చీప్ ప్రిఫర్ చేయకూడదని చెప్పేసి కామెంట్ చేస్తారు కదా. మా దగ్గర 2-3 ఉన్నాయి అంతే. అవి అయిపోయిన తర్వాత జోలో చీప్లు అవాయిడ్ చేసి వేరే పనిష్మెంట్స్ అయితే ట్రై చేద్దాం. ఓకేనారా? ఓకే. యాక్చువల్గా జోలో చిప్ ఉందని మీకు తెలియదు. నేను ఫస్టే చెప్పుంటే వీడియో ఓడిపోతున్నాయి కావచ్చు. 250 నాకు తెలియదు. నీ సగం తిని మనకి కొంచెం సగం. కూరగాయ అయితే సగం చేస్తుండు సమన్యాయం చేయనీకి. వాంది వాడు తీసుకున్నాడు. పట్రా ఇద్దరు ఒకసారి వేసుకోరు ఇక. అది కమాన్ ఇన్ 3, 2, 1 గో. నీకు సరిదేంది గారు తక్కువది నీకు నయమే ఇంకా అని బాధ. మళ్ళా సార్ ఆడినప్పుడు కొడతారా? ముందే ఆడాలి. నీళ్ళు తీసుకురా బ్యాటింగ్ రాసాక మరి ఏమవుతుంది? బౌలింగ్ ఎత్తా. అదే బౌల్ నిలబడిస్తే డాంగ్లీ గారు కూడా నిలబడిసేస్తుండు. గట్టేసేస్తే అయిపోయా. ఇట్లా కాదు కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం క్రికెట్ ఆడినప్పుడు ప్యూర్ ఆడదాం. అంటే టీమ్ వైజ్ మనకి ఎట్లా ఆడరాదు ఇక. మేము ఇద్దరం ఉండే ఆడతాం ఇక. ఓకేనారా? సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము ఆడిన బాక్స్ క్రికెట్. చాలా మంది బాక్స్ క్రికెట్ ఆడరు అని చెప్పేసి కామెంట్ చేసారు. సో నార్మల్గా ఆడితే ఫస్ట్ ఉండదని చెప్పేసి దీన్ని రకరకాలుగా డివైడ్ చేసి అయితే ఆడినాం. మాకు కూడా మస్తు ఫన్ వచ్చింది. స్కోర్ ఎక్కువ పోలే కానీ వచ్చిన స్కోర్లనే మాకు కాంపిటీషన్ అయితే బాగా వచ్చింది. ఎట్లా అనిపించింది కూడా? లాస్ట్ ఓవర్లో ప్రయత్నించినట్టు ముంగడ 12 బాల్లో ప్రయత్నిస్తే అయిపోగా ఆడక చాలా రోజులు అవుతుంది. క్రికెట్ బాగా ప్రిపేర్ అయ్యాను. వాలీబాల్ అయితే ఆడతా. కానీ డాంగ్లీ గాడు ఏమన్నా గుంతుకొచ్చింది. ఆవాడు 0 నుంచి సేఫ్ లోకి వచ్చేసి నెమ్మడే. అసలు వీని కూడా జోలో చిప్punడు. అది ఫస్ట్ లోనే 4 పోతే స్కోర్ 9 మంచిగా 15 ముక్కు రుతున్నట్టు. డింపీ గాడు అయితే ఫస్ట్ నుంచి సేఫ్ సైడ్ గానే వచ్చిండు. మన శేఖర్ గాడేమో ఫస్ట్ సేఫ్ ఉండే, తర్వాత మళ్ళీ లాస్ట్ లోకి వెళ్ళిపోయాడు. నేను కూడా సేఫ్ ఉండే సేఫ్ లాగా వచ్చాను. డింపీ గాడు నేను నార్మల్ గా వచ్చేసినాం అన్నట్టు. నేను 2 సార్లు అవుట్ కాగానే మొత్తం అవుట్ అయిపోయింది. వీళ్ళందరూ ఇట్లా వీని దశ మారిపోయింది. ఒకటే సార్ లాస్ట్ ఓవర్ వీడు 3 రన్లు తీసిన ఆయన లాభం లేదు. లాస్ట్ ఒకటి తాగితే అయిపోయింది. సో ఫైనల్గా ఇది గైస్ మేము ఆడిన బాక్స్ క్రికెట్. ఇంకా దీన్ని ఏ రకంగా ఆడచ్చు, ఇంకా ఏం వెరైటీస్ దీంట్లో యాడ్ చేయొచ్చు అనే దాని గురించి కామెంట్ చేయరు. ఒకసారి ఏం చేస్తామంటే నార్మల్గా ఆడతాం. మనిషికి 2 ఓవర్లన్నా లేకపోతే 3 ఓవర్లన్నా పెట్టుకొని అప్పుడు చూద్దాం. టీమ్ వేరే బ్యాట్ కొనుక్కొచ్చుకున్నాం. బ్యాట్ సక్కలేదు, జారిపోతుంది. సో దీని మీద సపోర్ట్ని బట్టి నెక్స్ట్ అయితే ప్లాన్ చేద్దాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.